పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను సీఎల్పీని విలీనం చేసుకుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై బీఆర్ఎస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు అద్దంకి దయాకర్. అలాంటి పరిస్థితుల్లో ఆయన కొట్లాడడం పక్కన పెట్టేసి మా ఎమ్మెల్యేలు పెట్టుకోవద్దు, మా ఎమ్మెల్యేలు ఎట్టుకోవద్దు అంటారు. నేను అంటున్నా, నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మీరు కూల్చుతామంటే ఈ ప్రభుత్వం నిలబడాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలు వస్తున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ ఆయన అంటాడు ఇదేమో కొసెల్లేదా ప్రభుత్వం అని అంటాడు. బీఆర్ఎస్లో కేటీఆర్ అన్నాడు కదా, మరి ఎట్లా నిలబడదో చెప్పమనండి కేటీఆర్ని. మీకాయ వస్తాన్న ఎమ్మెల్యేల వివరాలు ఏదో చెప్పమనండి కేటీఆర్ని. కాబట్టి ఆ పవర్ పోయిన ఫ్రస్ట్రేషన్ కాదు, వాళ్ళకి ఏం చేయాలనో తోచని దిక్కు దోచని స్థితిలో 8 సీట్లు వచ్చినా ఎమ్మెల్యే సీట్లు వచ్చినా బీజేపీ 8 ఎంపీలు వచ్చినాయి. ఎటు షిఫ్ట్ అయింది ఓటు తెలియదా? మీరందరూ బీజేపీ గెలవడానికి ఎందుకు తగ్గినరో తెలియదా? రేపు ఇంకా తెలుస్తుంది. ఎంపీలుగా ఓడిపోయిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు తెలుస్తుంది. మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రోత్సహించినట్టుగా పనిచేసి బీజేపీకి 8 సీట్లు వచ్చేటట్టు చేసి మీరు జీరోకి వచ్చి మీరు జీరో అయ్యి ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ అవాకులు చవాకులు పేలుతున్నారు. నేను అంటున్నా, ఇవాళ మీరు స్పీకర్ గారికి ఇచ్చిన దాంట్లో మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మొదటిసారి 5 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలని మొత్తం తీసుకున్న పరిస్థితి. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకొని టీడీఎల్పీనే మొత్తం మర్జీ చేసుకున్న పరిస్థితి ఉన్నది. రెండవసారి దాదాపు 3-4 ఇతర పార్టీల వాళ్ళు అయితే మొత్తం 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొని సీఎల్పీని మర్జీ చేసుకున్నారు. కాబట్టి మేము అంటున్నాం, మీ ఎమ్మెల్యేలని ఆపుకునే పరిస్థితి ఇది కాదు. మీ నాయకత్వం మీద నమ్మకం లేదు, మీరు ఇంకా కొనసాగుతారనే నమ్మకం లేదు. ఏ రోజున బీజేపీలో మర్జీ చేస్తారో లేకపోతే ఏ రోజున బీజేపీతో పొత్తుపోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నమ్మకం కలిగింది. ఈరోజు మేము రైతు రుణమాఫీ చేస్తుంటే రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతా దివాలా తీపిస్తే ఇలా కడుపు కట్టుకొని ఇలా రైతులకు మేము ఇలా రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అటు సోషల్ మీడియాలో అంతే, ఇటు మెయిన్ మీడియాలో కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. మేముగా చెప్తున్నాం, బీజేపీ నాయకులు అన్నమాట, బీఆర్ఎస్ నాయకులు అన్నమాట ఎందుకో మీరు నిలదీయండి వాళ్ళని.